రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్జీవి గారి వ్యూహం సినిమా వచ్చింది, మనందరికీ తెలిసిందే. దాని రివ్యూ ఏంటో కూడా, అలాగే శబ్దం మూవీ కూడా మన నెక్స్ట్ వీక్ రాబోతుంది. ఈ గ్యాప్ లోనే మరో సినిమా కూడా అనౌన్స్ చేశారు, అదే శాసనం. సో వ్యూహం, శపథం, శాసనం. అసలు ఈ శాసనం మూవీ ఎలా ఉండబోతుంది, శపథం కూడా ఎలా ఉంటుంది, అసలు ఏ స్టోరీని ఆయన బేస్ చేసుకొని తీశారు అన్నది ఒక్కసారి చర్చించడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ వ్యూహం అయిపోయింది, శబ్దం కూడా నెక్స్ట్ వీక్ రాబోతుంది, మా తర్వాత శాసనం కూడా రాబోతుంది అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. మరి శాసనం మూవీ ఏ కాన్సెప్ట్ తో తీసుకొని ఆయన రాబోతున్నారు, ఇలా ఏ విధంగా ఉంటుంది అంటారు? అంటే నేను అనుకోవడము, ఆ తర్వాత ఫిల్మ్ నగర్ వర్గాలు మాట్లాడుకునే ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ వ్యూహంలో ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎటువంటి వ్యూహం పన్ని ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేశారు ఏంటి అనేది దాని మీద చూపించబోతున్నారు. బట్ ఆ వ్యూహంలో ఎవరెవరు సహకరించారు, ఎవరెవరు ఉపయోగపడ్డారు అనేది లేదు. ఇంకోటి ఏంటంటే, షర్మిల గారు పిసిసి చీఫ్ అవ్వకముందే, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోకముందే వ్యూహం రెడీ అయింది, అవునా? సో అప్పటికే షర్మిల గారికి పాత్ర అందులో లేపేశారు. అంటే ఇది ముందే తెలుసా? షర్మిల గారికి ప్రాధాన్యత ఇవ్వద్దని ముందే చెప్పారా? లేదా షర్మిల గారు పక్కన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలాగ పక్కకి ఫేడ్ అవుట్ అయిపోతారు కాబట్టి ఆవిడ పెట్టాల్సిన అవసరం లేదని అనుకున్నారా అనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. వ్యూహంలో ఆవిడ లేరు. అంతా హీరోలు ఉండే హీరో, ముఖ్యమంత్రిని పోలిన హీరో, ముఖ్యమంత్రి భార్య గారిదే ఎక్కువ ప్రాధాన్యత. ఈవిడ ఏదో సలహాలు సూచనలు ఇస్తేనే ఆయన స్థాయికి వెళ్ళాడు అన్నట్టుగా ఉంది. అది వ్యూహం. నెంబర్ 2 శపథం. శపథం అంటే ఏంటి? ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీకేమేమి చేస్తాం. శపథం అంటే శపథం చేస్తున్నాను, నేను ప్రమాణం చేస్తున్నాను, ఇదే శపథం చేసి చెప్తున్నాను, ఖచ్చితంగా నేను ఇవన్నీ అమలు పరుస్తాను, అలాగే నాకు ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ బదులు తీరుస్తాను అన్నట్టుగా ఒక రకమైన శపథం. ఆల్రెడీ తీర్చుకుంటున్నారుగా, అరెస్టుల పర్వం నడుస్తుందిగా. ఆయన అనుకున్న నవరత్నాలు ఏవైతే అవి ఇంప్లిమెంట్ చేశాడుగా. బట్ దానివల్ల మిగతా వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో అది వేరే విషయం. ఆయన అనుకున్నది చేయగలిగాడు, అది శపథంలో చూపించబోతున్నాడు నేను అనుకుంటాను. అది చూపిస్తూనే వీళ్ళు ప్రతిపక్షాలు ఏ కుట్రలు చేశారు, ప్రతిపక్షాలు కావాలనే పథకాలను ఆపారా, ప్రతిపక్షాలు కావాలనే అమరావతి రైతులను రెచ్చగొడుతున్నారా, అమరావతి రైతులు నిజంగా బాధపడుతున్నారు, వీళ్ళు రెచ్చగొడుతున్నారు అన్నట్టు చూపించుకుంటారు. ఇప్పుడు పోలవరం కూడా వీళ్ళు పూర్తి చేయాలని చెప్పరు, వాళ్ళు చేయడానికి వీళ్ళు అడ్డుపెట్టారన్నట్టు చూపిస్తారు. చూడండి కావాలి అంటే రూలింగ్ లో ఉన్నది. ఫస్ట్ వ్యూహం ఏంటంటే రూలింగ్ లోకి వచ్చే వరకు పార్ట్. ఇప్పుడు శపథం రూలింగ్ లో ఉన్న పార్ట్. 14 కాదు, 2000 రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి 2019లో ప్రభుత్వం స్థాపించే వరకు కూడా వ్యూహం. 19లో ప్రభుత్వం వచ్చిన తర్వాత శపథం. అంటే ఏవేవి ఎన్నికలకు వెళ్లే ముందు మేనిఫెస్టోలో ఏమేమి రిలీజ్ చేశారు, ఏంటి చేశారా లేదా, సక్సెస్ అయ్యారా లేదా, నేను అనుకున్నవన్నీ మీకు చేయగలిగితేనే మీరు నాకు నమ్మండి వెయ్యండి అని ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు కదా ఆయన సిద్ధంలో. మీరు అన్ని తృప్తి పడితేనే నాకు వేయండి అన్నట్టుగా. ఇలాంటి ముఖ్యమంత్రి ఇంతవరకు ఎవరు అలాగ అడగట్లేదు, మీరు ఎందుకు అడగలేకపోతున్నారని కూడా ఆల్రెడీ వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. సో అది కాకపోతే శాసనం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు నిర్ణయించుకునేది ఏంటంటే నెక్స్ట్ ప్రభుత్వం కూడా వీళ్ళదే వస్తుంది, వైసీపీదే వస్తుంది. వైసీపీ ఏది చేస్తే అదే శాసనం, శిలాశాసనం. ఇప్పుడు చూసారా బాహుబలిలో డైలాగ్ ఉంది, ఇదే నా మాట, నా మాటే శాసనం అంటుంది. అంటే ఏంటి? ఆవిడ చెప్పిందే ఫైనల్ జడ్జిమెంట్, ఆవిడ చెప్పిందే ఫైనల్ కాన్స్టిట్యూన్సీ లా, అంటే రాజ్యాంగం, అదే రాజ్యాంగం. రాష్ట్ర ప్రభుత్వంకి మేము చెప్పేదే శాసనం అన్నట్టుగా నెక్స్ట్ దాన్ని మేమే వచ్చేస్తామని అనుకుని తీయబోతున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి వస్తే ఒక నియంతలాగా శాసనం చేయబోతున్నారా అనేది క్వశ్చన్ మార్క్. అది వాళ్ళే చెప్పాలి, వాళ్ళే ఇన్ ద సెన్స్ ఆర్జీవి అండ్ టీం చెప్పాలి. కాకపోతే ఆ సినిమా రిలీజ్ అవుతుంది లేదనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేసామంటున్నారు. మేబీ ఆయన చాలా తెలివైనడు ఆర్జీవి, ఆల్రెడీ షూట్ చేసేసారేమో, చేసేసి ఎక్కడ లీక్ చేయకుండా ఇప్పుడు లీక్ చేసాడేమో. రేపు నోటిఫికేషన్ అంటే ఇవాళ రిలీజ్ చేస్తాడేమో. ఎన్నికల నోటిఫికేషన్ రేపంటే వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఒక్కరోజైనా నేను అనుకుని చేయించాలని అనుకునే కసి ఉన్న మనిషి ఆయన. అలా లేదంటే ఇంక రిలీజ్ అవ్వదు. ఒకవేళ మాదే గవర్నమెంట్ వస్తుంది మేమే రిలీజ్ చేస్తామని ధీమాలో ఉన్నారేమో, ఎవరికి తెలుసు. సో మీకు అర్థమైంది కదా, వ్యూహం అంటే ముఖ్యమంత్రి అయ్యే వరకు ఉండేది వ్యూహం సినిమా. వ్యూహం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి పరిపాలన అందించారు, ఎలాంటి ప్రతిపక్షాలు ఎదుర్కొన్నారు, మేబీ అందులోంచి
ఆ తల్లికి చెల్లికి పక్క రాష్ట్రం పంపించిన అంశం ఉండదేమో శబదంలో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వ్యూహంలో కూడా చెల్లి ఎంత బాగా క్యాన్వాసింగ్ చేశారు తిరిగారు అనేది చూపించట్లేదట కదా. అవును. చూపించి అంటే చూడలేదు సినిమా, మరి మీరే చెప్పాలి. సో శబదంలో ఆ తల్లి చెల్లి పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయారు అది చూపించడం బహుశా చెప్తే మళ్ళీ వాళ్ళకి చుట్టూ తిరిగి వాళ్ళ మీదకి వస్తుంది లింక్ అంతా, అది చూపించరు. ఇక శాసనం ఏంటంటే మేము పథకాలతో చేశాం కాబట్టి మాదే ప్రభుత్వం వచ్చింది మాదే శాసనం అని చెప్పే ప్రయత్నం నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ టైటిల్స్ కూడా అలా శాసనం అని పెట్టాడు. ఒకవేళ ఆయన ఆల్రెడీ గన్ పెట్టి మరి కూడా చూపిస్తున్నాడు కదా అలాగా సర్టిఫికేట్ తెచ్చుకున్నానని. మరి అది రెచ్చగొట్టే ధోరణి, అది రెచ్చిపోకుండా ఉంటేనే బెటర్. రెచ్చిపోతే మళ్ళీ ఎట్లాగే సోషల్ మీడియాలో వైరల్, ఆయన ఇమేజ్ పెరగడం, ఆయన వీడియోస్కి వ్యూస్ పెరగడం, మళ్ళీ వీళ్ళందరూ కెమెరాలకు మైకులు పట్టుకొని వెళ్ళడం. ఆయనకి అదే హ్యాపీగా ఉంది కదా, తగిలించి తమాషా చూస్తున్నాడా, సరే చిన్న బిస్కెట్ వేసాను చూడరా మళ్ళీ మొత్తం కెమెరాలు పట్టుకొని మన ముందు వస్తారా అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు ఆయన. అలాగే అనిపిస్తుంది నాకు. ఓకే, మరి సినిమా ఆపడానికి ఏమైనా ప్రయత్నించే ఛాన్స్ ఉందా మళ్ళీ లోకేష్ గారు? అంటే వ్యూహం సినిమాని చాలాసార్లు ప్రయత్నించారు కాకపోతే రిలీజ్ అయింది. అంటే కొన్ని సీన్స్కి అవాయిడ్ చేసి ఉంటారు, ఆల్రెడీ రిలీజ్ చేశారంటే కంప్లీట్గా రష్ ఏదైతే రా మెటీరియల్ ఏది ఉందో రష్ కొన్ని మంచి మెయిన్ సీన్స్ తీసేసి సెన్సార్ కూడా ఓకే చేసి ఉండొచ్చు. సో దీనికి కూడా మళ్ళీ వీళ్ళు టఫ్గా ఫైట్ చేస్తే ఆదుకొని ఉండొచ్చు, లేదంటే మళ్ళీ గవర్నమెంట్ ప్రస్తుతానికి ఆలుగా ఉంది కాబట్టి ఏదో ఒకటి చేయొచ్చు. బట్ ఇక్కడ సెన్సార్ బోర్డు ఎవరున్నారు అనేది దాన్ని బట్టి కూడా ఉంటుంది. తెలుగు భాషకు ఒకటే ఉంది కాబట్టి మేబీ వాళ్ళ ఆటలు సాగుతున్నాయేమో చూద్దాం. మరి అది నెక్స్ట్ ఆ శాసనం కూడా ఎలా చేస్తారు అదే చెప్తున్నాను కదా, ఎన్నికల ముందు వస్తే నోటిఫికేషన్ ముందు వస్తే రిలీజ్ అవుతుంది, నోటిఫికేషన్ దాటితే ఇంకా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నేను అనుకోవడము ఆ తర్వాత ఫిల్మ్ నగర్ వర్గాలు మాట్లాడుకునే ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ వ్యూహంలో ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎటువంటి వ్యూహం పన్ని ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేశారు ఏంటి అనేది దాని మీద చూపించబోతున్నారు. బట్ ఆ వ్యూహంలో ఎవరెవరు సహకరించారు ఎవరెవరు ఉపయోగపడ్డారు అనేది లేదు. ఇంకోటి ఏంటంటే షర్మిలా గారు పిసిసి చీఫ్ అవ్వకముందే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోకముందే వ్యూహం రెడీ అయింది, అవునా? సో అప్పటికే షర్మిలా గారికి పాత్ర అందరూ లేపేశారు. అంటే ఇది ముందే తెలుసా? షర్మిలా గారికి ప్రాధాన్యత ఇవ్వద్దని ముందే చెప్పారా? లేదా షర్మిలా గారు పక్కన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలాగ పక్కకి ఫేడ్ అవుట్ అయిపోతారు కాబట్టి ఆమెను పెట్టాల్సిన అవసరం లేదని అనుకున్నారా అనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. వ్యూహంలో ఆవిడ లేరు, అంతా హీరోలు ఉండే హీరో, ముఖ్యమంత్రిని పోలిన హీరో, ముఖ్యమంత్రి భార్య గారిదే ఎక్కువ ప్రాధాన్యత. ఈవిడ ఏదో సలహాలు సూచనలు ఇస్తేనే ఆయన స్థాయికి వెళ్ళాడు అన్నట్టుగా ఉంది. అది వ్యూహం. నెంబర్ 2 శపథం అంటే ఏంటి? ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీకేమేమి చేస్తాం. శపథం అంటే శపథం చేస్తున్నాను, నేను ప్రమాణం చేస్తున్నాను, ఇదే శపథం చేసి చెప్తున్నాను, ఖచ్చితంగా నేను ఇవన్నీ అమలు పరుస్తాను, అలాగే నాకు ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ బదులు తీరుస్తాను అన్నట్టుగా ఒక రకమైన శపథం. ఆల్రెడీ తీర్చుకుంటున్నారుగా, అరెస్టుల పర్వం నడుస్తుందిగా, ఆయన అనుకున్న నవరత్నాలు ఏవైతే అవి ఇంప్లిమెంట్ చేశాడుగా. బట్ దానివల్ల మిగతా వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో అది వేరే విషయం. ఆయన అనుకున్నది చేయగలిగాడు, అది శపథంలో చూపించబోతున్నాడు నేను అనుకుంటాను. అది చూపిస్తూనే వీళ్ళు ప్రతిపక్షాలు ఏ కుట్రలు చేశారు, ప్రతిపక్షాలు కావాలనే పథకాలను ఆపారా, ప్రతిపక్షాలు కావాలనే అమరావతి రైతులను రెచ్చగొడుతున్నారా, అమరావతి రైతులు నిజంగా బాధపడుతున్నారు వీళ్ళు రెచ్చగొడుతున్నారు అన్నట్టు చూపించుకుంటారు. ఇప్పుడు పోలవరం కూడా వీళ్ళు పూర్తి చేయాలని చెప్పరు, వాళ్ళు చేయడానికి వీళ్ళు అడ్డుపెట్టారన్నట్టు చూపిస్తారు. చూడండి కావాలి అంటే రూలింగ్ లో ఉన్నది. ఫస్ట్ వ్యూహం ఏంటంటే రూలింగ్ లోకి వచ్చే వరకు పార్ట్, ఇప్పుడు శపథం రూలింగ్ లో ఉన్న పార్ట్. 14 కాదు 2000 రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి 2019లో ప్రభుత్వం స్థాపించే వరకు కూడా వ్యూహం. 19లో ప్రభుత్వం వచ్చిన తర్వాత శపథం. అంటే ఏవేవి ఎన్నికలకు వెళ్లే ముందు మేనిఫెస్టోలో ఏమేమి రిలీజ్ చేశారు, ఏంటి చేశారా లేదా, సక్సెస్ అయ్యారా లేదా, నేను అనుకున్నవన్నీ మీకు చేయగలిగితేనే మీరు నాకు నమ్మండి వెయ్యండి అని ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు కదా ఆయన సిద్ధంలో. మీరు అన్ని తృప్తి పడితేనే నాకు వేయండి అన్నట్టుగా ఇలాంటి ముఖ్యమంత్రి ఇంతవరకు ఎవరు అలాగ అడగట్లేదు, మీరు ఎందుకు అడగలేకపోతున్నారని కూడా ఆల్రెడీ వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. సో అది కాకపోతే శాసనం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు నిర్ణయించుకున్నది ఏంటంటే నెక్స్ట్ ప్రభుత్వం కూడా వీళ్ళదే వస్తుంది, వైసీపీదే వస్తుంది. వైసీపీ ఏది చేస్తే అదే శాసనం, శిలాశాసనం. ఇప్పుడు చూసారా బాహుబలిలో డైలాగ్ ఉంది, ఇదే నా మాట, నా మాటే శాసనం అంటుంది. అంటే ఏంటి?
ఆవిడ చెప్పిందే ఫైనల్ జడ్జిమెంట్, ఆవిడ చెప్పిందే ఫైనల్ కాన్స్టిట్యూన్స్ లా, అంటే రాజ్యాంగం, అదే రాజ్యాంగం. రాష్ట్ర ప్రభుత్వంకి మేము చెప్పేదే శాసనం అన్నట్టుగా నెక్స్ట్ దాన్ని మేమే వచ్చేస్తామని అనుకుని తీయబోతున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి వస్తే ఒక నియంతలాగా శాసనం చేయబోతున్నారా అనేది క్వశ్చన్ మార్క్. అది వాళ్ళే చెప్పాలి, వాళ్ళే ఇన్ ద సెన్స్ ఆర్జీవీ అండ్ టీం చెప్పాలి. కాకపోతే ఆ సినిమా రిలీజ్ అవుతుంది లేదనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేసామంటున్నారు. మేబీ ఆయన చాలా తెలివైనడు ఆర్జీవీ, ఆల్రెడీ షూట్ చేసేసారేమో, చేసేసి ఎక్కడ లీక్ చేయకుండా ఇప్పుడు లీక్ చేసాడేమో. రేపు నోటిఫికేషన్ అంటే ఇవాళ రిలీజ్ చేస్తాడేమో. ఎన్నికల నోటిఫికేషన్ రేపంటే వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఒక్కరోజైనా నేను అనుకుని చేయించాలరా అనుకునే కసి ఉన్న మనిషి ఆయన. అలా లేదంటే ఇంక రిలీజ్ అవ్వదు. ఒకవేళ మాదే గవర్నమెంట్ వస్తుంది మేమే రిలీజ్ చేస్తామని ధీమాలో ఉన్నారేమో, ఎవరికి తెలుసు. సో మీకు అర్థమైంది కదా, వ్యూహం అంటే ముఖ్యమంత్రి అయ్యే వరకు ఉండేది వ్యూహం సినిమా. వ్యూహం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి పరిపాలన అందించారు, ఎలాంటి ప్రతిపక్షాలు ఎదుర్కొన్నారు, మేబీ అందులోంచి ఆ తల్లికి చెల్లికి పక్క రాష్ట్రం పంపించిన అంశం ఉండదేమో శబదంలో, నేను అనుకున్నాను. ఎందుకంటే వ్యూహంలో కూడా చెల్లి ఎంత బాగా క్యాన్వాసింగ్ చేశారు, తిరిగారు అనేది చూపించట్లేదట కదా, అంటే చూడలేదు నేను సినిమా, మరి మీరే చెప్పాలి. సో శబదంలో ఆ తల్లి చెల్లి పక్క రాష్ట్రం వెళ్ళిపోయారు, అది చూపించడం బహుశా చెప్తే మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ మీదకి వస్తుంది లింక్ అంతా, అది చూపించరు. ఇక శాసనం ఏంటంటే మేము పథకాలతో చేశాం కాబట్టి మాదే ప్రభుత్వం వచ్చింది, మాదే శాసనం అని చెప్పే ప్రయత్నం నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ టైటిల్స్ కూడా అలా శాసనం అని పెట్టాడు. ఒకవేళ ఆయన ఆల్రెడీ గన్ పెట్టి మరి కూడా చూపిస్తున్నాడు కదా అలాగా, సర్టిఫికేట్ తెచ్చుకున్నానని. మరి అది రెచ్చగొట్టే ధోరణి, అది రెచ్చిపోకుండా ఉంటేనే బెటర్. రెచ్చిపోతే మళ్ళీ ఎట్లాగే సోషల్ మీడియాలో వైరల్, ఆయన ఇమేజ్ పెరగడం, ఆయన వీడియోస్కి వ్యూస్ పెరగడం, మళ్ళీ వీళ్ళందరూ కెమెరాలో మైకులు పట్టుకొని వెళ్ళడం. ఆయనకి అదే హ్యాపీగా ఉంది కదా, తగిలించి తమాషా చూస్తున్నాడా, సరే చిన్న బిస్కెట్ వేసని చూడరా మళ్ళీ మొత్తం కెమెరాలు పట్టుకొని మన ముందు వస్తారా అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు ఆయన. అలాగే అనిపిస్తుంది. ఓకే, మరి సినిమా ఆపడానికి ఏమన్నా ప్రయత్నించే ఛాన్స్ ఉందా మళ్ళీ లోకేష్ గారు? అంటే వ్యూహం సినిమాని చాలాసార్లు ప్రయత్నించారు, కాకపోతే రిలీజ్ అయింది. అంటే కొన్ని సీన్స్కి అవాయిడ్ చేసి ఉంటారు. ఆల్రెడీ రిలీజ్ చేశారంటే కంప్లీట్గా రష్ ఏదైతే రా మెటీరియల్ ఏది ఉందో ఆ రష్ కొన్ని మంచి మెయిన్ సీన్స్ తీసేసి సెన్సార్ కూడా ఓకే చేసి ఉండొచ్చు. సో దీనికి కూడా మళ్ళీ వీళ్ళు టఫ్గా ఫైట్ చేస్తే ఆదుకొని ఉండొచ్చు, లేదంటే మళ్ళీ గవర్నమెంట్ ప్రస్తుతానికి ఆలుగా ఉంది కాబట్టి ఏదో ఒకటి చేయొచ్చు. బట్ ఇక్కడ సెన్సార్ బోర్డు ఎవరున్నారు అనేది దాన్ని బట్టి కూడా ఉంటుంది. తెలుగు భాషకు ఒకటే ఉంది కాబట్టి మేబీ వాళ్ళ ఆటలు సాగుతున్నాయేమో, చూద్దాం. మరి అది నెక్స్ట్ ఆ శాసనం కూడా ఎలా చేస్తారు అదే చెప్తున్నాను కదా, ఎన్నికల ముందు వస్తే నోటిఫికేషన్ ముందు వస్తే రిలీజ్ అవుతుంది, నోటిఫికేషన్ దాటితే ఇంకా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. థ్యాంక్ యూ సో మచ్ సార్.